ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు? నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. ఇప్పుడు నువ్వు తిన్న స్వీట్ లో పాయిజన్ కలిపాను. దాని విరుగుడు ఇవ్వలేదు అంటే గంటలో ఇక్కడే గిలగిల కొట్టుకొని చచ్చిపోతావు. ఏంటి గొంతులో మండుతుందా? నాకేం తెలీదు, ప్లీజ్ నన్ను కాపాడండి. ఆ మదర్ని ఎవరో హత్య చేశారు. లోపలికి వెళ్ళిందెవరో నీకు తెలుసు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. చూడు, మర్యాదగా తనెవరో నాకు చెప్పు. అయ్యో నాకేం తెలియదండి, నేను నిజమే చెప్తున్నాను. సరే అయితే, ఎవరినో కాపాడడం కోసం నీ ప్రాణాన్ని నువ్వు వదులుకోవాలనుకుంటున్నావు, అంతే కదా? సరే అయితే, నీ ఇష్టం. ఒక్క నిమిషం, దొరికింది. చెప్తాను 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 ప్లీజ్ నన్ను కాపాడండి. నాకు విరుగుడు ఇవ్వండి. చెప్తానండి, చెప్తాను చెప్తాను చెప్పు. చెప్తానండి, ముందు నన్ను కాపాడండి. ఆ పప్పులు మన దగ్గర ఉడకవు కానీ నువ్వు నిజం చెప్తే ఇక్కడే విరుగుడిచ్చి నిన్నిక్కడే కాపాడుతాను. లేదంటే నా దారిన నేను వెళ్ళిపోతాను. చెప్తాను చెప్తాను నిజంగా విరుగుడు ఇస్తారు కదా? చెప్పు. ఆ రోజు మీరు హోటల్ నుంచి వెళ్ళిపోయాక ఒక ఆవిడ ఆ గదిలోకి వెళ్ళింది. తిరిగి కంగారుగా బయటకు వచ్చింది. నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి సీసీటీవీ ఫుటేజ్ నుంచి తన ఎంట్రీ ఎగ్జిట్ ని డిలీట్ చేయమని చెప్పింది. డబ్బుకి కకృతి పడి తను చెప్పినట్టే చేశాను. ఆ తర్వాతే తెలిసింది ఆ గదిలో మర్డర్ జరిగిందని. నేను నోరు మెదిపితే ఎక్కడి కేసులో ఇరుక్కుంటానేమోనని నేను సైలెంట్ గా ఉన్నాను. అవును, ఎవరు తను? నిజంగా నాకు తెలియదండి, ప్రామిస్ అండి. తనెవరో నాకు తెలియదండి. అరే చెప్పు. తెలీదండి, ముందు నన్ను కాపాడండి ప్లీజ్. నన్ను కాపాడండి, కాపాడండి. విరుగుడు చెప్పండి, మొత్తం చెప్పేశాను కదా. ఈవిడేనా చెప్పు. ఈవిడేనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.